పరకామణి చోరీని చిన్న కేసని జగన్ వ్యాఖ్యానించడంపై సాధు పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులంటే వైకాపా నేతలకు అంత హీనంగా కనిపిస్తున్నారని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు వింటుంటే గుండె పగిలిపోతుందన్నారు. హైకోర్టు ముట్టికాయలు వేసినా బుద్ధి రాలేదా అని ప్రశ్నించారు. హిందూ మతం దేవాలయాలపై దాడి చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందని శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామికి కానుకలన్నీ కూడా సమర్పించేటటువంటి ఆ ఉండిలో వేసేటటువంటి గొప్ప సాంప్రదాయం మన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది. సామాన్యుల నుండి అసామాన్యుల వరకు కూడా స్వామిని మొక్కుబడులుగా కానుకలు సమర్పించేటటువంటి మన స్వామివారి ఆ పరకామణిలో ఈ కానుకలన్నీ కూడా లెక్కపెట్టి ఏ రోజుకి ఆ రోజు కుబేరుడికి అప్పు తీరుస్తూ ఉంటారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. టీటీడీ వాళ్ళు కూడా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్లుగా పనిచేసినప్పుడు ఈవోలుగా ధర్మారెడ్డి గారు ఉండేటప్పుడు ఈ తంతు తతంగం అంతా కూడా జరిగినది. హైకోర్టులో ఏమైపోతుందో మనం ఎక్కడ దొరికిపోతామో ఈ బండారం అంతా బయటికి ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పి లోక్ అదాలత్లో రాజీ చేయాలంటే ఖచ్చితంగా టీటీడీ బోర్డు తాలూకా సర్వసభ్య సమావేశంలో నిర్ణయం చేయాలి. అలాగే ఇంకా ఏం చేశారంటే ఆ దొంగని వెనకేసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ రోజు ఉండేటువంటి వైసీపీ ప్రభుత్వం మేము దొంగల్ని వెనకేసుకొచ్చారు పరకామణిలో చోరీ చేసినటువంటి రవికుమార్ని ఇది తప్పు, చాలా బాధాకరం. ఏమండి వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ఎంతమంది హిందూ మంత్రులు లేరండి? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులే ఉన్నారని